వైఎస్ రాజశేఖర రెడ్డితో కూడా మీరు డ్యూటీస్ నిర్వహించారు ఆయన ఉన్నప్పుడు. తర్వాత వైఎస్ జగన్ను కూడా దగ్గర నుంచి చూశారు. సో ఇప్పుడున్న కక్షా రాజకీయాలు చూస్తున్నారు. ఈ కక్షా రాజకీయాలు రాజశేఖర రెడ్డి టైంలో, జగన్ టైంలో, అంటే జగన్ టైం అయినా చంద్రబాబు టైం అయినా ఒకటే. 2014లో స్టేట్ విడిపోయిన తర్వాత వీళ్ళు 2 ప్రాంతీయ పార్టీలు అయినాయి. అవును కాదా? రాజశేఖర రెడ్డిది అట్లా కాదు కదా, నేషనల్ పార్టీ. అది రాజశేఖర రెడ్డి వ్యక్తిత్వం ఎట్లంటే, నేను ఎగ్జాంపుల్స్ మీరు లైవ్ ఉందండి. నేను ఒకసారి ఆయన ఎప్పుడు వచ్చినా కానీ ఏదో గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఉండాలి కదా. అవును, పులివెందల్లో చిన్నదన్నా ఓపెనింగ్ చేయాలి. ఒకసారి ఏమో పులివెందల్లో ఎక్స్రే యూనిట్ పెట్టినారు, అప్పుడు అది పెద్దదిలే. అంతేనండి, ఎక్స్రే యూనిట్ పెట్టినారు, దానికి ఓపెనింగ్ ప్రోగ్రామ్. ఆయన పులివెందల్లో వచ్చి ఖచ్చితంగా నెలకు 2 రోజులు ఉంటుండే ఇడప్లపాయలో. దానికి ఏదో చుట్టుపక్కల కడపలోనో లేకపోతే ఎక్కడో చుట్టుపక్కలనే దగ్గరలో ఒక 100 కిలోమీటర్లో 200 కిలోమీటర్ అంటే హెలికాప్టర్లోనే పోతుండ్రి. అవును, ఆడ ప్రోగ్రామ్ పెట్టేసి నైట్ హాల్ట్ ఇడప్లపాయ చేస్తుండే. ఆయనకు ఇడప్లపాయలో 20 తేదీ నుంచి 25, 26 తేదీ లోపల 2 days గ్యారెంటీకి వస్తుండే ప్రతి నెల. నేను సుమారుగా 75-76 బందోబస్తులు చేసిన ఆయనకి. ఓకే, చాలా ఎక్కువ చేస్తాను అక్కడే ఇడప్లపాయలో చేస్తే ఇదంతా. ఎందుకంటే నేనే ఇన్స్పెక్టర్ కాబట్టి పులివెందల్లో. అవును, 2004 జనవరి 17 పోయా నేను. తర్వాత 2008 ఏప్రిల్ 4 బయటకు వచ్చా అక్కడి నుంచి. ఒకసారి ఇది వస్తూ ఉంటే ఆయన రాజారెడ్డి హాస్పిటల్ ఉంది ఆ ఊర్లో, అక్కడ ఆయన డాక్టర్గా ప్రాక్టీస్ చేశాడు. ఆ ఆయాలు గీయాలందరికీ బై నేమ్స్ తెలుసు ఆయనకి. మనం రాజశేఖర్ దగ్గర నుండి చూస్తే కానీ తెలియదు. వాళ్ళు అప్పుడు అక్కడ పనిచేసిన ఆయాలు గవర్నమెంట్లోన ఈ ఏమంటారు కాంట్రాక్ట్ బేసిస్ మీద పనిచేస్తుంటారు కదా. అవునండి, అవుట్ సోర్సింగ్. ఇద్దరు సార్ నమస్కారం సార్ అని ఇద్దరు కొంచెం వయసు అయిపోయింది. వయసు అంటే మధ్య వయసు వాళ్ళు వస్తే, ఏం మంగమ్మ ఎలా ఉన్నావు, ఏం కథ అంటే, ఏం బాగులేయా మాకు అని. ఏం మంగమ్మ ఏమైంది? ఆయన బాగా అప్పుడే సంక్షేమ పథకాలు బాగా ఇస్తుండే. ఏం లేదయ్యా 3500 జీతము, వద్దంత చాలా కష్టంగా ఉందయ్యా అని అంటే, ఒక్కసారి మొహంలో టక్కనే మారిపోయి సుబ్రహ్మణ్యం సార్ పక్కన ఉన్నాడు. ఓకే, ఆమె అలా అనింది. నెక్స్ట్ సెకండ్ సుబ్రహ్మణ్యం సార్ 3500 రూపాయలతో భార్య భర్త 2 పిల్లలు ఎట్లా బతుకుతారయ్యా, మనం దీన్ని పెంచాలా పెట్టు అని చెప్పిన తర్వాత తొందరగా అది ఆయన ఉన్నప్పుడు ఫైల్ పెట్టినారు. ఆయన చనిపోయిన తర్వాత రోసే గవర్నమెంట్ వచ్చినప్పుడు సచ్చిసేడి 10,000 చేశారు వాళ్ళకి. 3500 నుంచి 10,000 అంటే ఆయన ఆ విధంగా రెస్పాండ్ అవుతాడు. అదే ఇది భారమే మనకని అనుకోడు. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఎంప్లాయీస్కి అంతా ఒక్కసారి 42% ఎన్హాన్స్ చేసే కదా. 10%, 12% చేస్తారంటే రివైజ్డ్ పే స్కేల్స్లో 43% ఏమో 42% ఇచ్చారు. అప్పుడే కదా జీతాలంతా పెరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ కన్నా మాకు జీతాలు ఎక్కువైంది అప్పుడే. అట్లా ఆయనతో ఎవరు కక్షా రాజకీయాలు కూడా ప్రోత్సహించారు. కక్షా రాజకీయాలు అసలు ఆయన అస్సలు ఏం చేయలేదు. నేను పనిచేశాను, ఒక్కరోజు కూడా పలానోని మీద కేసు పెట్టి చేయమని చెప్పలే. ఎగ్జాంపుల్స్ ఏమైనా చెప్పలేదు ఎప్పుడు. మాకు నేనే కదా ఆడ రిసీవ్ చేసుకునేది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎప్పుడు చెప్పలేదు. ఒకే ఒక సందర్భంలో ఇక్కడ గుణకనపల్లి అని అతను సర్పంచ్ని చంపారు వేరే క్రిస్మస్కి వచ్చారు. నేను మా డిఎస్పీ గారు వెంకటరామరెడ్డి గారు అని ఉన్నారు. ఇద్దరం గ్రీట్ చేసేకపోతే ఆయన ఏం రాజేశ్వర్, పులివెందుల టౌన్లో మనం సీఎంగా ఉన్నప్పుడు మర్డరా ఏం చేస్తుండే? సారీ సార్, అది ఫ్యాక్షన్ విలేజ్ కాదు, వాళ్ళు చిన్న విషయానికి ఇలా చంపుకున్నారు, మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే, సరే ఏమో జరిగిపోయింది. నేను పోయిన తర్వాత వాళ్ళని పట్టుకొచ్చి ఇదే మాట, మీరు కొడతారు కదా దెబ్బలు తగలకుండా, దెబ్బలు కనపడకుండా కొడతారు కదా, అయితే వాని గావు కేకలు నాకు సెక్రటరియట్కి వినపోయేలా అంటే అట్లా మనిషి అనమాట. అంటే ఫ్యాక్షన్ అని కాదు, అన్నిటికీ వ్యతిరేకమైనది ఆయన. ఊక అట్లా అంటారు ఫ్యాక్షన్ టు ఫ్యాక్షన్. ఆయన ఎమ్మెల్యే 78లో ఎమ్మెల్యే అయినాకనే పులివెందుల ప్రాంతంలో ఫ్యాక్షన్ అంతా పోయింది. కాంప్రమైజ్ చేసి ఆయనే సొంతంగా డబ్బులు ఇచ్చి కాంప్రమైజ్ చేశారు పల్లెలన్నీ. అందుకే ఎమ్మెల్యే ఎలక్షన్కి అందరు కలిసి చేస్తారు ఓట్లు, స్థానిక సంస్థలకు పోటీ పడతారు. అట్లా అంతేనండి. అలా జగన్ విషయంలో మీకు ఏమైనా నచ్చిన విషయాలు? జగన్ అబద్ధం చెప్పడం చాలా కష్టం అండి. ఆయన మాట ఇచ్చినాక తప్పడం అనేది చాలా కష్టం. చాలా పర్సనల్ ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి కానీ చెప్పాల్సిన పని లేదు. మాట తీసుకుంటేనే చాలా కష్టం. ఒక మాట తీసుకునేకి 1,00,000 చెప్తాడు ఆయన. ఒకవేళ ఎస్తానే చెప్పినాక మనకి ఇంకా మనం హ్యాపీగా నిద్రపోవచ్చు. ఆయన గుర్తు పెట్టుకొని చేస్తాం. ఇంకా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఇంకా మాట తప్పేది ఉండదు, అబద్ధం తప్పేది ఉండదు, చెప్పడం ఉండదు.
అదే ప్రాబ్లం అయింది ఇప్పుడు ఆయనకి. మ్మ్. ఈ పొద్దు రేపు రాజకీయాల్లో మాట తప్పడమే కదా. అవునవును, రాజకీయం అంటే అది కదా. అంతే కదా. నువ్వు లేదు నేను ఈ మాట మీద నేను చెప్పాను చేస్తానంటే ఎట్లా? అవును, రైట్ సార్.